పక్క రాష్ట్రం సీఎం కనుసన్నల్లో తెలంగాణ పరిపాలన సాగుతుందా? అమరావతిలో ఉండి ఆయన కన్నుగీటితే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫైళ్లు కదులుతున్నాయా? ఓ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం వెనుక పొరుగు రాష్ట్ర నేత హస్తం ఉందా? ఆంధ్రలోని రిటైర్డ్ ఐఏఎస్లను వ్యూహాత్మకంగా తెలంగాణలో కీలక పోస్టులోకి చొప్పిస్తున్నారా? తెలంగాణ సీఎంఓ పూర్తిగా ఆ బాబు చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనా? లెట్ us వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ఏ రోజైతే కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అప్పుడే తెలంగాణ అస్తిత్వ జాడలు క్రమంగా కనుమరుగవడం ప్రారంభించాయి. సీఎం పదవి రేవంత్ రెడ్డి చేపట్టడంతో తిరిగి ఆంధ్ర పెత్తనం ప్రారంభమైంది. సచివాలయంలో కీలక పోస్టులు ఆంధ్ర అధికారులకు కట్టబెడుతున్నారు. అలా కీలక నిర్ణయాలు జరిగాయి. ఉర్సా కంపెనీతో వేల కోట్ల ఒప్పందం, గోడి ఇండియా గోడ కంపెనీతో ఒప్పందం, మూసి రివర్ ఫ్రంట్ పనులకు మెయిన్ హార్ట్ పంపడం వెనుక పొరుగు రాష్ట్ర సీఎం ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో తెలివిగల అధికారులే లేరన్నట్టు కీలక పదవుల్లో ఏపీ మూలాలున్న వ్యక్తులకు అప్పగిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో కృష్ణా గోదావరి నదీ జలాల వాటా కోసం ఏపీ తరపున కొట్లాడిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించారు. కీలక నిర్ణయాలతో పరిపాలనను పరుగులు పెట్టించే సీఎం ముఖ్య కార్యదర్శి పోస్టును వీఆర్ఎస్ తీసుకున్న ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ కు అప్పగించారు. దీంతో తెలంగాణ పరిపాలన గుట్టంతా రాచమార్గంలో ఆంధ్ర పాలకుల చేతిల్లోకి వెళ్లిపోయింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ గా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ శివశంకర్ రావును నియమించారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలోని సాకుర్రు గ్రామం. కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ అథారిటీ చైర్మన్ గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావును నియమించారు. మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర మూలాలు ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి కిషోర్ను నియమించారు. కీలక పదవులు ఆంధ్ర అధికారులకు కేటాయించడంతో తెలంగాణ ప్రభుత్వ జీవోలు, పథకాల రహస్యాలు, ప్రభుత్వ వ్యూహాలు ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టినట్లు అయిందనే విమర్శలు వస్తున్నాయి. వనరుల్లో వాటా కోసం ఆంధ్రతో నిత్యం ఘర్షణ జరుగుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగుతున్నది. గోదావరి జలాల్లో వాటాల మీద కూడా వివాదాలున్నాయి. సంక్లిష్ట సమయంలో ఏపీ ఎత్తులకు అందకుండా వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించాల్సి ఉంటుంది. జలరంగానికి సంబంధించిన కీలకమైన పోస్టులో, శాసన నిర్ణయాలు తీసుకునే మరో కీలక పోస్టులో ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన విశ్రాంత ఐఏఎస్ అధికారుల్ని నియమించారు. గోదావరి పరివాహకంలోని 7 ముంపు మండలాలను ఆంధ్రలో కలిపిన ఆలోచన ఆయనదేనని అప్పట్లో ప్రచారం జరిగింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద 200 టీఎంసీలు రావడానికి ఆదిత్యనాథ్ దాస్ వ్యూహమే కారణం అనే ఆరోపణలున్నాయి. కృష్ణా పరివాహకంలో 66.5% బేసిన్ ఉన్న తెలంగాణకు 299 టీఎంసీలు, 31.5% మాత్రమే బేసిన్ ఉన్న ఆంధ్రాకు 512 టీఎంసీల నీళ్లను కేటాయించడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే అన్న విమర్శలున్నాయి. అలాంటిది ఆయనకే తెలంగాణ జలాల బాధ్యతను అప్పగించడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఆస్తులపై ఏపీ సర్కార్ పేచీ పెడుతున్నది. హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని అడుగుతున్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఏపీఎస్ఆర్టీసీ డిమాండ్ను తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. 60 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు 8వ షెడ్యూల్లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 10వ షెడ్యూల్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలున్నాయి. చంద్రబాబు పంపిన అధికారులు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ మేరకు పనిచేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.
దేశ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారిన పాకిస్తాన్ చైనాతో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు బంధం కలిపినట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మోసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల్లో మెజారిటీ భాగాన్ని చైనా కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సమకూర్చనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డి జగదీశ పాండ్యన్ సీఎం రేవంత్ రెడ్డిని గతేడాది కలిశారు. మోసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు పాండ్యన్ మంచి స్నేహితుడట. ఈశ్వరన్ సలహా మేరకు చంద్రబాబు సూచనలతో పాండ్యన్ రేవంత్ రెడ్డితో సమావేశమైనట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పాండ్యన్ గతేడాది జూలై 28న ఏపీ సీఎంతో కూడా సమావేశమై అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడారు. చంద్రబాబు సిఫారసు మేరకే మెయిన్ హార్ట్కు మోసీ సుందరీకరణ పనులు అప్పగించినట్టు ఆరోపణలు వచ్చాయి. మెయిన్ హార్ట్ కంపెనీకి పాకిస్తాన్ మూలాలున్నాయి. చంద్రబాబు సిఫారసు మేరకే ఊరు పేరు లేని ఉర్సా అనే కంపెనీతో మన ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.